అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అక్షత గోపిరెడ్డి, కన్సల్టెంట్ ప్రాణ హోలిస్టిక్ క్లినిక్. హైదరాబాద్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి. కూకట్పల్లి, ఎల్బీ నగర్, వనస్థలిపురం. ఇవాళ మనం అతి కామన్గా చూసే ప్రాబ్లం ఏంటి అంటే సర్వైకల్ స్పాండిలైటిస్, మెడ నొప్పి. ఇట్లాంటి వాటికి అసలు ఎందుకు వస్తుంది, అది వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, మన బాడీలో అసలు C1, C7 అవి ఏంటి, నరం ఎలా ప్రెస్ అవుతుంది, దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, మెడిసిన్ కాకుండా ఇంకేదైనా అద్భుతమైన ట్రీట్మెంట్ ఉందా, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. అయితే ఫస్ట్ ఏంటి అంటే సర్వైకల్ స్పాండిలైటిస్, ఈ మెడ నొప్పి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే మన వెన్నుపూస అనేది మనం నించోవాలన్నా, మనం ఏదన్నా ఇప్పుడు నా చేతుల్లో ఈ పెన్ను పట్టుకున్నా, నేను ఇక్కడ రాయగలుగుతున్నా అంటే నా చేతుల్లో ఆ స్ట్రెంగ్త్ ఉంది అని అంటే కూడా మొత్తం వెన్నుపూస వల్లనే. అయితే ఇది మన తల అనుకోండి, ఇది మన బాడీ అనుకోండి. ఈ తలని, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి మెడ ఇంపార్టెంట్ తెలుసు కదా, మెదడు మొత్తం మన మజిల్స్, మనం ఊపిరి తీసుకుంటున్నాం అన్న, ఇప్పుడు నేను మాట్లాడగలుగుతున్నాను అదంతా మెదడు, బ్రెయిన్ వల్ల. ఇదేమో మన బాడీ. ఇందులో వెన్నుపూస ఉంటుంది. వెన్నుపూస కూడా చాలా ఇంపార్టెంట్. ఇంత ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ని కనెక్ట్ చేసేదే మన మెడ అనమాట, నెక్. అది మన బాడీలో ఒక జంక్షన్, పైన కింద కనెక్ట్ చేసే ఒక జంక్షన్ అనమాట. అయితే ఇక్కడ వెన్నుపూస ఉంటుంది కదా మనకి, ఈ వెన్నుపూసలో ఎముకలు ఉంటాయి అన్నమాట. 1, 2 ఇట్లా 33 ఎముకలు ఉంటాయి. ఇవి మన మొత్తం బాడీకి ఆధారం అనమాట. ఈ ఎముకల మధ్యలో ఇవి డిస్క్ అనమాట, డిస్క్ అని అంటాం. ఇదేమో C1, C2. ఆల్రెడీ మెడ నొప్పి ఉన్న వాళ్ళకి, MRI చేయించుకున్న వాళ్ళకి మీ రిపోర్ట్లో మెన్షన్ చేసి ఉంటుంది డిస్క్ బల్జెట్ C2, C3 అంటే ఈ ఎముకల మధ్యలో ఉన్న డిస్క్స్ అనమాట ఇవన్నీ. ఇవి బల్జ్ అవుతాయి అనమాట. ఇవి బల్జ్ అవుతే ఏమవుతుంది అని అంటే ఈ పక్కన నుంచి నరాలు అనేవి వెళ్తూ ఉంటాయి అనమాట. బట్ ఆనుకొని నరాలు వెళ్తుంటాయి. ఈ డిస్క్ ఎప్పుడైతే బల్జ్ అవుతుందో ఈ నరంని ప్రెస్ చేస్తుంది, అప్పుడు మనకి నొప్పి అనేది తెలుస్తుంటుంది. ఇది అయితే ఈ మెడలో మాత్రమే నొప్పి కాదు. కొన్నిసార్లు పేషెంట్స్ చెప్తుంటారు భుజంలో నొప్పి వస్తుంది, షోల్డర్ బ్లేడ్లో పెయిన్ వస్తుంది, కొందరేమో ఓన్లీ చేతుల్లో నొప్పి వస్తుంది, బొటన వేలలో నొప్పి వస్తుంది. ఎక్కడ నొప్పి వచ్చినా కూడా దాని మెయిన్ ప్రాబ్లం అనేది మన వెన్నుపూసలోనే ఉంటుందన్నమాట. అయితే ఈ డిస్క్ బల్జ్ నేను ఇందాక చెప్పాను కదా ఎందుకు వస్తుంది అని అంటే, మన తల బరువు వచ్చి 2.5 kg నుంచి 2.8 kgs వరకు ఉంటుంది అనమాట. దాదాపుగా ఆన్ అన్ యావరేజ్ 2.5 kg ఉంటుంది మన తల బరువు. దాని లోపల ఉన్న మెదడు, బోన్స్ ఇవన్నీ కలుపుకొని 2.5 kgs. అయితే నేను ఇందాక చెప్పినట్టు ఈ C1, C2, C3 అన్నాను కదా, ఈ ఒక్కొక్క ఎముక వెయిట్ వచ్చి రఫ్గా 7 to 8 grams ఉంటుంది. 8 grams. తల వచ్చి 2.5 kg. సో మనం ఎప్పుడైతే ఫోన్ చూడడానికో, ల్యాప్టాప్లో వర్క్ చేయడానికో, ఏదో రీజన్ వల్ల మనం ఎప్పుడైతే తల ఎప్పుడు బెండ్ చేసి పెడతామో ఈ 2.5 కిలోల బరువు ఆ చిన్న ఎముక మీద పడి ప్రెషర్ క్రియేట్ అయిపోయి ఆ బోన్ వీక్ అయిపోయి అక్కడ డిస్క్ బల్జ్ అయ్యి నరం మీద ఒత్తిడి పడి మనకి నొప్పి అనేది వస్తుంది. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా మెడలో నొప్పి రావచ్చు. అయితే దీని మెడ అయితే ఇప్పుడు మనకు నరం ఒత్తిడి వచ్చింది, మరి నొప్పి ఎక్కడెక్కడ రావచ్చు అంటే మన సర్వైకల్ స్పాండిలైటిస్, ఈ నెక్ పెయిన్ లక్షణాలు ఎలా ఉంటాయి అని అంటే, ఈ మెడలో నొప్పి వస్తుంది, కొందరికేమో తల కింద భాగంలో నొప్పి వస్తుంది, కొందరికి ఏంటి అని అంటే ఇది మన చెయ్యి అనుకోండి, ఇక్కడ షోల్డర్ బ్లేడ్లో నొప్పి వస్తుంది, షోల్డర్లో నొప్పి వస్తుంది, కొందరికేమో ఈ ఆర్మ్లో నొప్పి వస్తుంది, కొందరికి మోచేయి దగ్గర వస్తుంది, బొటన్ వేల్లో వస్తుంది, గ్రిప్ ఉండదు. మీరు చూడండి, ఇంట్లో ప్రెషర్ కుక్కర్ పట్టుకోవాలన్నా కూడా గ్రిప్ రావట్లేదు అని అంటారు. అంటే మెల్లిమెల్లిగా నొప్పి తీవ్రత ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో గ్రిప్ అనేది తగ్గిపోతుంది. చేతుల్లో తిమ్మిర్లు రావడం, మంటలు రావడం ఇట్లాంటి సిమ్టమ్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా సర్వైకల్ స్పాండిలైటిస్ లక్షణాలు. ఎక్కువ వంట చేసినప్పుడు లేదంటే మౌస్ పట్టుకొని ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో ఇది చాలా కామన్. హౌస్ వైఫ్లో ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో చాలా కామన్గా వస్తుంది. బ్యాంక్ ఎంప్లాయీస్లో కూడా ఇది అనేది చాలా ఎక్కువగా చూడొచ్చు.